ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు నందు అండ్ అవికా గారు ఉన్నారు. వీళ్ళిద్దరు యాక్ట్ చేసిన అగ్లీ స్టోరీ ఈ నెల 22వ తారీఖు ఆడియన్స్ ముందు రాబోతుంది. మరి ఈ సినిమా గురించి, వాళ్ళ కెరియర్ గురించి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చెప్తారనేది వాళ్ళని అడిగి తెలుసు. హలో సార్. హాయ్ హాయ్. నమస్తే సార్. సార్, నేను ట్రైలర్ చూసాను యాక్చువల్గా. ఇప్పుడు ఎస్ సార్. ఇప్పటి వరకు చూసిన నందు వేరు, ఈ అగ్లీ స్టోరీలో ఉన్న నందు వేరు అని నేను యాక్చువల్ ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ సార్. చాలా 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 మంచి ఒక అంటే అది ఎక్స్పెరిమెంట్ అనుకోవాలా లేదంటే ఏంటి అసలు? తెలుగు వరకు మాత్రం చాలా కాలం అయింది సార్. ఒక ఎక్స్పెరిమెంట్ గానే భావించవచ్చు. బికాస్ కొన్ని డెకేడ్స్ అయిపోయింది. ఒక యాంటీ హీరో సినిమా వచ్చి తెలుగులో నాకు తెలిసి మహర్షి అనే సినిమా తర్వాత ఇప్పటి వరకు రాలేదు సార్. హిందీలో షారుఖ్ ఖాన్ గారు బాజీగర్ ఢర్ చేశారు. ఫహద్ ఫాజిల్ గారు మలయాళంలో 1-2 ఫిల్మ్స్ అలాంటివి చేశారు. కానీ ఒక యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్గా ఉండేటువంటి సినిమాలు మన దగ్గర తక్కువ. రాముడి కథలే చూస్తూ ఉంటాం, రావణాసురుడి కథనే అసలు చూడం. సో ఆ టర్మ్స్లో చూసుకుంటే ఒక ఎక్స్పెరిమెంట్ సార్. కాకపోతే ఇదొక రకమైనటువంటి ఒక లవ్ స్టోరీ, అగ్లీ స్టోరీ, కానీ లవ్ స్టోరీ. అనే నందులో రావణాసురుడిని చూసి ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటారనేది నేను అడుగుతున్న పాయింట్. ట్రూ సార్. ఆ క్వశ్చన్ డెఫినెట్గా ఉంది. వేరే వాళ్ళు కూడా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ చేంజ్ చూడగలుగుతారా లేదా అనేది నాకు తెలియదు సార్. కాకపోతే నేనేం నమ్ముతున్నానంటే ఒక ఫస్ట్ 10 minutes ఇంటూ ద ఫిలిం ఈ కార్తిక్ అనే వాడిని ఓన్ చేసుకుంటే మాత్రం నందుని మర్చిపోతారు. కార్తిక్ని కార్తిక్గానే చూస్తారు సార్. అండ్ అది జరిగింది అండ్ జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మేము వేసిన ఫోకస్ గ్రూప్ షోస్లో అదే జరిగింది. ఒక 10 నిమిషాల తర్వాత నందుని మర్చిపోయి కార్తిక్ని చూడటం స్టార్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ని, వాడు చేసే యాంటిక్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు సార్ ఆడియన్స్ అందరూ. సో డైజెస్ట్ చేసుకుంటారనే హోప్ ఉంది. సో లాస్ట్ ఇయర్ వానర, సైక్ సిద్ధార్థ, దండోరా డిఫరెంట్ క్యారెక్టర్స్ పడ్డాయి. అవును సార్. అదృష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఒక యాక్టర్ గా నాకు 2025. కానీ దండోరా వరకు ఓకే, కమర్షియల్ గా సక్సెస్ అయింది, క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. మిగతా 2 సినిమాలు సినిమా అంటే ఆర్టిస్ట్ గా నువ్వు సక్సెస్ అయినా సినిమా సక్సెస్ కాకపోవడం అనేది కొంత మైనసే. అంతే సార్. సినిమా మీరు అనుకున్నంత అవ్వలేదేమో సార్, కానీ కమర్షియల్గా నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను అనుకున్నంత ఒక హీరోగా ఒక సినిమా చేస్తే దానివల్ల రావాల్సిన అవకాశాల వరకు అదైతే సక్సెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్గా సక్సెస్ సార్. సినిమాని లాభాల్లో అమ్మాను. ఓకే. సో లాభాల్లో అమ్ముకున్నాను కాబట్టి ప్రొడ్యూసర్గా నేను సక్సెస్ఫుల్ అయ్యాను సార్. అండ్ ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని చూసి మనకి ఏం కావాలి అంటే, ఒకటి ఫ్యాన్ బేస్ పెరగాలి, మనల్ని అభిమానించే వ్యక్తులు పెరగాలి. 2 మనల్ని నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు పెరగాలి. ఆ 2 జరిగాయి సార్. సైక్ సిద్ధార్థ వల్ల నేను ఒక 3 సినిమాలు సైన్ చేశాను, దేవుడి దయ వల్ల, ఫింగర్స్ క్రాస్. సో ఆ రకంగా నేను సక్సెస్ఫుల్ సార్. కమర్షియల్లీ ఇంకా బిగ్ నెంబర్ చేసుండొచ్చేమో, డెఫినెట్లీ చేసుండొచ్చు సార్. దానికి రకరకాల కారణాలు, రిలీజ్ డేట్లు ఉంటాయి. బట్ మేము ఏదైతే థియేట్రికల్ బిజినెస్ కోసం అని చెప్పి పబ్లిసిటీ అండ్ ప్రింట్, క్యూబ్ కట్టిన ఖర్చు, వీటన్ని పరాలుగా చూసుకుంటే వెరీ హ్యాపీగా బ్రేక్ ఈవెన్ అయ్యాం సార్ మొదటి 3 రోజుల్లోనే. ఎందుకంటే నేను మీరు చూస్తే కనుక డెఫినెట్లీ మార్నింగ్స్, మ్యాట్నీస్ తక్కువ ఫుల్స్ అయి ఉంటాయి, కానీ ఫస్ట్ షోలు, సెకండ్ షోలు అక్రాస్ ఆల్ మల్టీప్లెక్సెస్, అక్రాస్ ఆల్ సిటీస్ ఫుల్ అయ్యాయి సార్. అందులో 70% మందికి నచ్చింది, 30 మందికి నచ్చలేదు. బట్ నచ్చిన 70 మంది మాత్రం అన్న నెక్స్ట్ సినిమా ఎప్పుడు మంది, చాలా బాగా చేసావు, ఈ స్కేల్లో దానికంటూ ఒక సపరేట్ ఆడియన్స్ క్రియేట్ అయ్యి ఉన్నారు సార్. సో అది హ్యాపీ. అగ్లీ స్టోరీకి కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది సార్. దీన్ని నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. నచ్చని వాళ్ళు ఎందుకురా నీకు ఈ ఎక్స్పెరిమెంట్లు అవసరం అంటారు. అది రెడీ అయ్యే జెన్జీ కనుక పడితే ఆటోమేటిక్ గా బ్రహ్మరథం పట్టేస్తారు. జెన్జీకి ఎక్కే ఛాన్స్ ఉంది సార్. చాలా మంది జెన్జీలో ఇలా ఉన్నారు. ఈ టైప్ క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయంట. ఈ అమ్మాయి జెన్జీ అని తను ఫీల్ అవుతుంది, ఈ మధ్య చెప్తుంది. 1997లో పుట్టిన వాళ్ళు కూడా జెన్జీ అంటాం తను. మరి ఈ జెన్జీ కిడ్ని అడుగుదాం, జెన్జీ వాళ్ళకి నచ్చుతుందా ఇది? Good question. I think there are a lot of elements in the film that a lot of people will connect with or feel bad for or feel something. At the end of the day, we make movies to have that experience for the audience to feel that this story is, going on and it's real in somebody's life. It's fiction, but at the end of the day, they should feel that story and characters and what they are going through. And I think there is a very good potential in the script. I really believe in the script, and hence I said a yes to it. Hence I told him, no, you do it, it's a good character. So yeah, I think there's a lot of trust we have with the script, and it's different. మీకేం ఫీలింగ్ క్రియేట్ అయింది సార్ ట్రైలర్ చూసాక? అంటే ఎలాంటి ఆడియన్స్? యాక్చువల్ గా డర్ సినిమా గుర్తొచ్చింది కదా సార్. అదే. సో ఇలాంటి సినిమాను కూడా యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ ఉంటారేమో అని ఒక నమ్మకంగానే ఉన్నాను సార్.
ఓకే. కానీ మూడ్ ఆఫ్ ద మార్కెట్ మనం ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత దానికి వచ్చే ట్రాక్షన్ ని బట్టి అర్థం అవుతుంది. బట్ ఒక డిఫరెంట్ స్టోరీ అయితే చెప్తున్నాం సార్. అదే నేను అన్నట్టు రాముడి కథలే చూసి ఉన్నాము. రావణాసురుడి కథ కూడా చూద్దాం. అది కథే, అందులోనూ పాత్రలు ఉన్నాయి, అందులోనూ ఎమోషన్స్ ఉన్నాయి. అది కూడా చూడాలి కదా అనేది ఒక ప్రయత్నం సార్. యా, యాక్చువల్గా నేను మీ గురించి చెప్పబోయే ముందే, హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? బా మామూలు హ్యాపీ కాదు. వాళ్ళ హస్బెండ్ సర్ప్రైజ్ ఇచ్చాడు, థైలాండ్ నుంచి వచ్చి మరి ఇక్కడే ఉన్నాడు పక్కన. ఎయిర్పోర్ట్ వీళ్ళిద్దరు థైలాండ్ కి షిఫ్ట్ అయిపోయారు సార్ పెళ్ళైన తర్వాత, ఆయన ఉద్యోగం అక్కడని. ఓకే. సో అవిక థైలాండ్ నుంచి ప్రమోషన్స్ కోసం అగ్లీ స్టోరీకి వస్తే అవికకి తెలియకుండా ఆయన ముందే వచ్చి ఇక్కడ ఉండి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి రిసీవ్ చేసుకుని సర్ప్రైజ్ చేసి, అసలు మామూలు రొమాంటిక్ కపుల్ కాదు. But I'm in a very happy phase of my life. That's Very right. excited about what's coming. As a couple, we get to experience a lot of things, like having a new space in our own, just two of us in another country. It's all new to me. And for the first time, I'm living in a country where nobody knows me. So I'm doing all those things like going in a metro ride or grocery shoppings and నాతో చెప్తోంది, వెళ్ళి ఆలుగడ్డలు కొనుక్కోవటం, క్యాబేజ్ కొనుక్కోవటం కూడా ఒక ప్లెజర్ ని ఇస్తుంది రా నాకు, ఫీలింగ్ సో హ్యాపీ అని చెప్తుంది పాపం. So yeah, I think ఫ్రీడమ్ ఉండాలి యాక్చువల్గా. ఉండాలి, అది చేయాలనిపిస్తుంది. అవతల వాడు స్పెషల్ గా చూడకుండా ఒక నార్మల్ గా ట్రీట్ చేస్తుంటే అది కూడా ఇన్నేళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందరు గుర్తుపట్టి బాలిక అవ్వదు అని మాట్లాడేస్తాను. షీఈస్ ఎంజాయింగ్ దట్ yeah, ఫేజ్. I'm enjoying that phase. And also, you always want a partner in your life who is encouraging and supporting your dreams. And I think we are doing that for both, like each other. And it's ఆ విషయంలో మిలింద్ ఇస్ గ్రీన్ ఫారెస్ట్, మామూలుడు కాదు, క్రేజీ. so yeah, I'm happy. ఒక డౌట్, నీ మ్యారేజ్ లైఫ్ లో కూడా ఇలా కార్తీక్ అంత ప్యూర్ లవ్ ఉందా? నీ మీద అంత ఆ ప్రేమ, అది చూడు అంత ప్రేమ ఉందా? మిలింద్ అలాంటి ప్రేమ చూపిస్తుంటాడు నీకు? నిజంగా నీకు కొత్తగా పెళ్ళైంది, ఇంత అబ్సెసివ్ లవర్ అయితే మిలింద్ లో ఆ లవ్ చూపిస్తే nobody in this world ఈ should టైప్ be, క్యారెక్టర్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అదేలే. nobody should be this level of obsessed. This is not healthy obsessed. అతి You ప్రేమ can కూడా తట్టుకోలేదు. this is thoda extreme. Like even when we were shooting some scenes, if you see in the teaser, I think there's this shot, or maybe in one of the songs, where he's right here and he blows that smoke. Honestly, in that moment I felt very uncomfortable because it wasn't a nice thing. And as a human, if it was not rolling and if somebody did that to me, I would lose it. I would slap or do something about it. So it was uncomfortable to be a part of this story. And I'm glad that we are, nowadays filmmakers are experimenting to a level where we go all out and just show the side to people, which somewhere some person is experiencing this in real. ఇలాంటి కథలు ఉన్నాయి కదా సార్, బయట ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు. డెఫినెట్ గా లేకుండా చాలా మంది ఉన్నారు. సొసైటీలో చాలా ఉంటాయి, చాలా మంది ఉన్నారు. ఈవెన్ రివర్స్, ఇప్పుడు ఎక్కువగా రివర్స్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అంటే ఎక్కువగా లేడీస్ ఇప్పుడు స్టోరీస్ చాలా చదువుతున్నాం, ఎక్కువ వస్తున్నాయి బయటికి, ఈ మధ్య తెలుస్తున్నాయి. ఐఎమ్ గ్లాడ్ అక్కడ కూడా ఈక్వాలిటీ ఉంది. ఏదో ఒకటి ఉండాలి, అంతా అబ్బాయిలు చేస్తారంటే ఎలా? Doesn't know. కాదు సార్, ఏమన్నారు ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అనాది కాలంగా ఇది జరుగుతూ వస్తున్నాయి, టార్చర్ చేస్తున్నారు. బట్ అమ్మాయిల స్టోరీలు తక్కువ చూసాం, ఇప్పుడు అమ్మాయిలు కూడా టార్చర్ చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. Of course, I agree. బ్లూ డ్రమ్ములు, కుక్కర్లు, ఇవన్నీ అమ్మాయిల సైడ్ కూడా చూస్తున్నాం మనం. మొన్నైతే ఇంకా దారుణం సార్. అవును. ఏదో ఒక నీకు తెలియదు కదా, నువ్వు థైలాండ్ లో ఉన్నావు, నీ ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం మా న్యూస్ చూపించదు. ఒక అమ్మాయి ఏం చేసింది తెలుసా? కూర్చోబెట్టి ఒక డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తానని చేతులు కాలు కట్టి వాడు ఫుల్ ఫ్యాంటసీ ఫీల్ అవుతున్నాడు. అంటే కెరోసిన్ పోసి తగలేసింది మహాతల్లి. అంటే అబ్బాయిలు కూడా అంత దరిద్రులు ఉన్నారు అనుకోండి, బోత్ సైడ్స్. It is right now in we should not be like laughing about this, but it's the reality, right? Somewhere all of these things are happening where somebody's going through something so strong. And లేదు, ఇప్పుడు నేను చెప్పింది ఆ ఫ్యాంటసీ అది నవ్వొచ్చింది కానీ, బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ డిస్టర్బింగ్, చాలా డిస్టర్బింగ్. అంటే ఇప్పుడు సినిమాలు చూసి
జనం బాగుపడ్డారని చెప్పుకోవడానికి పోయి ఇప్పుడు సినిమాలు చూసి ఎక్కువ చెడిపోతున్నారు అనేది ఇలాంటి ఇన్సిడెంట్లు మనం చూస్తే అనిపిస్తుంది అనిపిస్తుంది. అది ఆ నెగిటివిటీ అనేది సొసైటీలో పెరిగిపోతుంది. అది మగ్గాలి సార్. మంచిది కాదు అది యాక్చువల్. జెండర్ తో సంబంధం లేకుండా ఈ నెగిటివిటీ ఉండకూడదు. సో ఇప్పటివరకు అవికా చేసిన క్యారెక్టర్స్ కి ఇందులో చేసిన క్యారెక్టర్ కి ఏంటి డిఫరెన్స్? Very different. I this ఫస్ట్ చీరలు time, కట్టుకుంది. yeah, that too. But I think this character is very innocent at heart. Of course, I've played a lot of characters which have a very different identity and they have their own demons that they're dealing with. But this particular character has a lot of helplessness, like in moments in her life that she's living. And she feels genuinely how like she's accepted that this is the life. And that was very, when he told me, when our director told me the script, it's like, why would a woman be a part of this, right? It's a choice at the end of the day to move She out. can walk away. Yeah, but why this character is like this, I even now fail to understand it with that depth, because it's a story, right? I'm also, as an audience, I'm also going to watch this film as somebody who's watching a fiction. But when I go deeper to understand what the script is about, it's very disturbing to understand both the psyches of this woman being there, seeing all of it, and still for some reason there. Of course, when you watch the film, you'll understand everything in detail. But I think this character held a lot of femininity, which was in my head a very different concept. For me, being feminist was what femininity meant, and there is a difference there. And this character, there was something in me which felt that if something like this happens in real, what would I do? Like it raised that question in my head, and I don't think any other character that I did made me feel like this uncomfortable. I was uncomfortable in this. And ఎప్పుడన్నా షూటింగ్ చేసిన తర్వాత సీన్స్ హాంట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే I think I'm a very detached actor. అంటే షూట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత No, ఇలా జరిగింది అని Every మిలిందితో time. షేర్ చేసుకున్న సందర్భాలు కానీ No. I remember sharing the script and what I felt about it the day I heard it. But after that, on set, I am very, like, I've been working for so long that I've understood the technique of switch on and switch off. So for me, when it's action, only that time. even though some scenes are డిస్టర్బింగ్. No, there are a lot of scenes. Honestly, there are a lot of scenes, but I think I have trained my brain to not feel so attached. from childhood onwards. Correct. So I can Yeah. differentiate what I should feel and what I'm at. So I am very comfortable being away from what the character is, but it is uncomfortable. There are a lot of scenes like that, and like I said, that smoke scene was one of the very. I've never done a scene like that. Nobody has done that in so close to my face, and in that moment, I was like, this is going to look disgusting. People will hate him for doing that. And we want that. We want people to understand this is the, not just the grey side, but like the darkest possible side of this particular character. And I think it will reach out. That is what I hope. Nandu, sir. 20 years career. Yeah, sir. 2000. Wow. Sir. Hey, 6 almost years. same, 1920, yeah, not almost, bad. yeah. Not bad. సో ఇన్నేళ్ల కెరియర్లో సార్ అంటే ఫింగర్ టిప్స్ ఉంటాయి నాకు నచ్చిన క్యారెక్టర్స్. అవును సార్. వాటిల్లో ఈ క్యారెక్టర్ ఉంటుందా? 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఇంకోటి నాకు ఈ ఇన్నేళ్ల కెరీర్లో నాకు నిజంగా ఫింగర్ టిప్స్ మీద ఉండే క్యారెక్టర్స్లో సార్, ఫస్ట్ టు బిగిన్ విత్ నాకు ఆటోనగర్ సూర్యాలో కిచ్చా అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సార్. చాలా క్రేజీ క్యారెక్టర్, దేవకట్ట గారు. ఆ సినిమా వర్కౌట్ అవ్వలే కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోల్ సార్. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో అదొక రోల్ కూడా, విక్రమ్ అనే ఆ సీనియర్ రోల్ కూడా చాలా, ఎందుకో నాకు వాడి బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఇష్టం. తర్వాత నేను చేసిన సవారీలో రాజు అనే క్యారెక్టర్, అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, క్యారెక్టర్లో నేను ఏదైనా కొత్తగా చేయగలిగితే, ఇప్పుడు రాజు అనేవాడు ఎడ్డిగా ఉంటాడు, ఇలా చేసుకుంటూ వాడు అలా ఉంటాడు. ఆటోనగర్ సూర్యాలో కిచ్చా ఎలా ఉంటాడంటే ఒక బెజవాడలో ఒక స్ట్రీట్ సైడ్ పెరిగి స్ట్రీట్ స్మార్ట్ ఉన్న ఒక కుర్రాడు, యంగ్ 23-22 ఇయర్ ఓల్డ్ కుర్రాడు, విజయవాడలో ముదిరిపోయిన ఉంటాడు. ఆడి బాడీ లాంగ్వేజ్, ఆడి సిగరెట్ తాగటం, స్కోప్ అలా దొరికిన. పెళ్లి చూపుల్లో విక్రమ్ అనే క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా కట్టు కార్తిక్ అనే వాడికి మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ దొరికింది సార్ నాకు. వీడు బిహేవ్ చేసే విధానం, వీడు రియాక్ట్ అయ్యే విధానం,
అపరిచితుడు లాంటి ఒక క్యారెక్టర్ వీడు. అప్పుడే హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే భయపడతాడు, అప్పుడే ప్రేమ చూపిస్తాడు. ప్రేమ చూపిస్తే అర్థం కావట్లేదు అని కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్తో ఒక సీన్ ఉంటుంది సార్. నేహ నా వల్ల వెళ్ళి చేతులు కోసేసుకుంటే హాస్పిటలైజ్ అయింది నేహ అని చెప్పి తెలుస్తుంది. పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళేసరికి రూమ్ బయట నాన్న కూర్చుని ఉంటాడు, శివాజీ రాజా గారు. వెళ్తాను, వీడికి బాధ, నాన్న నేహాన్ని చూస్తాను, ప్లీజ్ ఒక్కసారి నేహ ఏందన్నా అంటే బ్లడ్ వస్తుందా అని అడుగుతా. అవునరా అంటే ఒక్కసారి నేహాన్ని చూస్తా అంటే లేదురా పడుకునుంది రా. ప్లీజ్ నాన్న ఒక్కసారి నేను ప్లీజ్ నాన్న అంటే రే వద్దని చెప్తున్నా కదా అంటే నాన్న లేదు ప్లీజ్ నాన్న చూస్తానంటే వద్దని చెప్పాను కదా, చూస్తానని చెప్పాను కదరా నేహాని, వెళ్ళి చూసి వస్తా కూర్చో అని లోపలికి వెళ్ళి నేహానికి ఏమైంది, నేహానికి ఏం కాలేదు కదా, సారీ నేహ అంటే ఇది భయపడుతూ హీరోయిన్ నేహ భయపడుతుంటే అలా భయపడతావేంటి నేహ, సారీ ఇంకా భయపడతావేంటి ప్రేమగా. వాడు అప్పుడే ప్రేమ చూపిస్తాడు వాడికి అప్పుడే. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఇది ఏదైతే ఉందో సార్ పర్సనాలిటీ వాడిలో పాపం, కానీ అంత ప్రేమే వాడికి బయట నేను జనాలతో పోల్చను కానీ వాడికి సిన్సియర్ లవ్, ఆనెస్ట్ ప్రేమ వాడికి. సో ఇలా ప్లే చేయడానికి అన్ని క్యారెక్టర్లు దొరకవు కదా సార్. అందుకోసం కార్తిక్ మీకు వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్స్ అంటే డెఫినెట్లీ అని చెప్తాను. ఎందుకు ఎంత డిలే అయింది సినిమా? యాక్చువల్లీ ఇది ముందు ఎప్పుడో సార్ ఆనెస్ట్లీ రిలీజ్ అయిపోవాలి సార్. దానికి కారణం నేనే. నాకేమైందంటే సార్, సైక్, సిద్ధార్థ్, దండోరా, వానవీర 3 బ్యాక్ టు బ్యాక్ 1 వీక్ రిలీజ్లో 3 సినిమాలు సార్. ఇప్పుడు 4వది కూడా వస్తే ఆల్రెడీ నేను సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు వానవీర అని చెప్పి మా అవినాష్ బ్రో ఫీల్ అయ్యాడు పాపం. ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే నేను అవైలబుల్గా లేను. సైక్కి కొంత అవైలబిలిటీ, దండోరాకు కొంత అవైలబిలిటీ, వానవీర కొంత అవైలబిలిటీ, ఉండడం ఉండం. సో నేను మా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, తెక్కం వేణుగోపాల్ గారిని అందరినీ పిలిచి కూర్చోబెట్టి నా పరిస్థితి ఇలా ఉంది, దీన్ని కనుక మనం కొంచెం పోస్ట్పోన్ చేస్తే మనం ప్రమోషన్స్ అన్ని బాగా చేసుకుని ల్యాండ్ చేయొచ్చు అనే ఒక ఫీలింగ్తో చెప్పాను. వాళ్ళకి అర్థమైంది సార్. కానీ అప్పుడు జాను ఫెబ్లో వదిలింది, మళ్ళీ మనకి వారం డేట్లు దొరకాలి. ఇప్పుడు నాకు మే 22 నుంచి జూన్ 4వ తారీఖు వరకు నాకు వేరే సినిమాలు లేవు సార్, పెద్ద వచ్చేంత వరకు. నాకు ఆ 2 వారాలు వచ్చిన సినిమాకి మంచి అలా వెయిట్ చేసి సమ్మర్లో అయితే బాగుంటుందని వచ్చాను సార్. సినిమా రెడీ అయిపోయింది, కూర్చున్నాం. సో ఇందాక ఫోక్ సాంగ్ సార్ బాగా నచ్చినాయి. అవును, బట్ ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి. అవును సార్, వెరీ సాఫ్ట్, మంచి డ్యూయెట్స్, మంచి మెలోడీస్ ఉన్నాయి. ఒక పెయిన్ఫుల్ సాంగ్ ఉంది కాలభైరవ పాడింది, అది కూడా బాగా జనాల్లోకి మంచి రీచ్ వచ్చింది సార్. సరే, ఇప్పుడు మీ ఇద్దరు ఏ పాట మాకు వినిపించబోతున్నారు? గాయకి అన్యాయమే ఇది అయ్యయ్యో, అద్దంలా పగిలిపోయానయ్యో, ఎంతెంత ప్రేమించాను అయ్యయ్యో, ఇంతేనా అర్థమైంది అయ్యో, నా గుండె మీద 2 కాళ్ళతోటి తన్నేసి, ఏ వైపు వెళ్ళిపోయావే నన్నే గాలికి వదిలేసి. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ లిరిక్ కూడా. And I think that music is so haunting. Haunting is the word. రికార్డింగ్ చింపేశారు సార్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భారద్వాజ్. మీరు చూడండి సార్, అర్జున్ రెడ్డి సినిమా టైం అప్పుడు బీజిఎం గురించి కూడా ఎలా మాట్లాడుకున్నారు. నేను అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చట్లేదు, అగ్రెషన్ ఇవి ఉన్నాయి కాబట్టి, బట్ జస్ట్ ఒక బీజిఎం ని ఎలా అయితే మనం మాట్లాడుకున్నాము అలా ఈ సినిమాలో బీజిఎం గురించి మాట్లాడతారు సార్. ఒక విజిల్ బీజిఎం ఒకటి, తర్వాత వోకల్ బీజిఎం ఒకటి సార్. ఈ 2 చాలా హాంటింగ్ గా ఉంటాయి సార్. I like that song Veera Prema also. Veera Prema కూడా బాగుంది, మంచి సాంగ్. Love it. ఇంకోటి ఏదో ఉంది, ప్రియతమా. ప్రియతమా తేరాగా మా నాదే తేరా. అలాగే మళ్ళీ ఈ అమ్మాయిది ఇంకో సాంగ్. మీకేమనిపిస్తుంది సార్, అగ్లీ స్టోరీ లాంటి సినిమా జనాలు కదిలి వచ్చి థియేటర్లో ఏంటిది ఒక డిఫరెంట్ గా ఉంది? రేపు ఆడియన్స్ థియేటర్ రావడం అనేది చాలా కష్టమైన పని. అది దేనికి వస్తారు, దేనికి రారు అనేది కూడా మనకు తెలియదు. మీకు ఓపెనింగ్స్ వచ్చి వన్స్ కంటెంట్ బాగుంటే చూస్తుంది అంతే. బట్ కంటెంట్ బాగున్నా కూడా ఓపెనింగ్స్ రావాలి. ఓపెనింగ్స్ వచ్చినప్పుడే ఆ సినిమా అనేది ముందు ఆ మౌత్ టాక్ జనాలు వెళ్ళడానికి మెయిన్ రీజన్ అవుతుంది. కరెక్ట్. సో వన్స్ మార్నింగ్ షో కనుక మీరు కనుక ఫుల్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా కంటెంట్ బట్టి కంటెంట్ తర్వాత కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా. ట్రూ సార్. And I think which is where our jobs right now feel a little difficult, because we want to promote and just tell people, just witness it for the first show, then judge. You know, that is what we are trying to do right now. వచ్చి చూడండి. Exactly. Correct. Yeah. So
Yeah. యాక్చువల్గా ఈ సినిమా సక్సెస్ అనేది మీ ఇద్దరికి కూడా ఇంపార్టెంట్. అటు డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి ఎంత ఇంపార్టెంట్, యాజ్ యాక్టర్స్ గా కూడా. అది యాక్టర్స్ గా కూడా. No, Chala. every project. I think every project for an actor, it is a plus if it is doing success, no doubt there. But at the end of the day, if the project doesn't do well and if you are appreciated, that also is a plus. So I think as actors, we should not always take the responsibility on ourselves that film was a flop and that is why things changed in my life. No, I think it is supposed to be one project at a time. If you are happy with what you did, then I think at the end of the day, it's the audience who sees that, right? If you're performing well, then why not? People will watch you. ఈవెన్ మీకు కూడా దాదాపు 17 years కెరియర్, 2009. సీనియర్ మోస్ట్ అరే సీనియర్ మోస్ట్ But- కానీ ఒక సినిమా చూపిస్తామేమో బ్లాక్ బస్టర్, ఉయ్యాల చెప్పాలా, వియాల జంపాల సక్సెస్ఫుల్ మూవీ, తర్వాత ఎక్కడికి పోతే వచ్చిన వాడు కూడా మంచి హిట్ మీకు. వన్ ఆఫ్ ది. యా Yeah. క్రేజీ ఫిల్మ్. I'm కానీ happy to be a part అవిక of this. ఒక లీడింగ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటుంది అన్న వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు యాక్చువల్గా. టు బి ఫ్రాంక్, Mhm. ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలంటే అనుకున్నంత రేంజ్ కి వెళ్ళలేకపోయారు కదా. ఏంటి రీజన్ So అంటే I have been సెలెక్షన్ very- ఆఫ్ సబ్జెక్ట్సా లేదంటే No, I think I take full responsibility when it comes to my choices that I have made. And I have satisfied myself. I have taken that responsibility that I will take up roles where I get to prove myself as an actor. A lot of factors come in. Glam comes in. It has to be a certain way, a project that is, elevating you as a brand. All of these play a part, no doubt there. And all of these are positives. A lot of people do it. A lot of people find success in that. I find success in doing scripts that I believe in. And then when people come up to me and talk about the script and not about how I looked in the film, matters to me. And if they talk about how I did that one scene, like for example, we were talking to somebody some time back, and that person just noticed that, in one of the teaser shots, I, did this clenching of my fist in one of the shot. And for me, that was so satisfying that somebody noticed that I did that as an actor. But otherwise, it's a very small thing. Nobody notices my hands and they will notice my face. But somebody did that and they see that this actor can do something extra than the rest. And I think a lot of directors who come up to me, I will want to name like Vikram Bhatt, Mahesh Bhatt, when they came up to me for the Hindi projects that I did, Bloody Ishq and 1920. Vikram sir told me this very clearly on my face that I'm coming to you with this script because I don't think anybody of your age will even understand the depth of the character that I want. Only you can do this. And if the director, this big of a director, is telling me that only you can do it, then why am I doubting myself, right? So I think I have chosen things to do which might not be in the eyes of everyone successful, because that's the fact. But at the end of the day, I feel successful because I am choosing something that's making me happy. అండ్ ఇంకోటి సార్, చాలా మంది చెప్పడానికి ఇబ్బంది పడతారు కానీ ఇది ఒకటి అబద్ధం సార్. మనం మంచి స్క్రిప్ట్ని మనం ఎంచుకోగలము, మంచి స్క్రిప్ట్ మనల్ని ఎంచుకోవాలి సార్. మనం చెడ్డ స్క్రిప్ట్స్ని నో చెప్పగలం అంతే. ఇది బ్యాడ్ అనుకోండి, కొన్ని స్క్రిప్ట్లు బాగుండి అదృష్టమే ఉండాలి సార్. Yeah. ఇక్కడ నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ ఇన్ ద ఇండస్ట్రీ అంటారు కదా సార్. మనకి అదృష్టం ఉండాలి సార్. చాలా మంది హీరోలు బ్లాక్ బస్టర్లు ఇచ్చి డిజాస్టర్లు కూడా ఇస్తుంటారు మధ్య మధ్యలో. మరి అప్పటి వరకు స్క్రిప్ట్ సెలెక్షన్ బాగున్న హీరో ఈసారి ఎందుకు తప్పాడు? సో ఒకటే ఫ్యాక్టర్ కాదు కాబట్టి సార్, నాకు తెలిసి లక్. ఇంకోటి, మన సినిమా ఇండస్ట్రీ అనేది కథ బాగుంటే సరిపోదు, దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేసేవాడు కావాలి. సో మెనీ ఫ్యాక్టర్స్. ఎగ్జిక్యూట్ చేసేవాడు బాగుంటే సరిపోదు, దానికి డబ్బులు పెట్టి నమ్మి ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటే ఓకే అని ఒప్పుకునేవాడు కావాలి. ఇవన్నీ బాగుంటే సరిపోదు, మనం తీసిన సినిమా డిస్ట్రిబ్యూటర్కి నచ్చాలి, డిస్ట్రిబ్యూటర్కి నచ్చే సరిపోదు, రిలీజ్ టైం దొరకాలి, దొరికిన టైంకి థియేటర్లు దొరకాలి, అప్పుడు విపత్తులు ఉండకూడదు, వేరే 1000 ఫ్యాక్టర్లు సార్. ఈ ప్రాసెస్లో బాగా అదృష్టవంతులు స్టార్లు అయిపోతూ ఉంటారు, అదృష్టం లేని కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కడో అదృష్టం సో దొరుకుతుంది. నందు ఏంటి ప్రయత్నం చేస్తున్నాను సార్. దాంతో ఐ మీన్ కాదు అనుకోవడానికి ఏముంది, నాది జస్ట్ నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. అంటే జనరల్ గా ఇప్పుడు ఎలా, నందులో టాలెంట్ కొదవలేదు. చూడండి సార్, మీరే అన్నారు. అంటే ఇప్పుడు 20 years కెరీర్ అయింది, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు స్టార్స్ గా వాళ్ళ అదృష్టవంతులు సార్, వాళ్ళు నాకంటే ఏదో మంచి పుణ్యాలు సో చేసి అలా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు జనరల్ గా? ఇంతకు ముందు కుళ్ళు అనిపించేది సార్. ఏమనిపిస్తుంది సార్? ఏమనిపించదు. అరే
మనం ఎందుకు స్క్రిప్ట్ పట్టుకోలేకపోతున్నాం అని కొన్ని ఇయర్స్ బ్యాక్ అనుకునేవాడిని సార్. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నాకన్నా అదృష్టవంతులు. బై టాలెంట్ కూడా బెటర్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అందుకే వస్తుండొచ్చు. కాకపోతే వాళ్ళు కూడా ఫ్లాప్ చేసిన సందర్భాలు ఉంటాయి సార్. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ లక్ సార్. ఒక్కొక్కటి లక్ ఒక్కలాగా రాసి పెట్టి ఉంటుంది. కొంతమంది హీరోలకి డెబ్యూతోనే బ్లాక్ బస్టర్లు వచ్చిన హీరోలు ఉంటారు సార్. కొంతమంది, నేను ఇందాక విక్రమ్ గారు ఎగ్జాంపుల్ ఒకరికి చెప్తున్నా, 17 సినిమాలు చేసిన తర్వాత ఆయనకు వచ్చింది. మణిరత్నం గారికి మొదటి 3 సినిమాలో 4 సినిమాలో ఫ్లాప్ అయితే ఆయన సొంత సినిమా తీసుకోవాల్సి వచ్చింది, గ్రేట్ మణిరత్నం గారికి. ఆర్ నేను పేర్లు చెప్పలేను, మన ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాల ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ని పెట్టి, 2 టాప్ హీరోయిన్స్ని పెట్టి ఒక డిజాస్టర్ సినిమా చేశారు సార్. అంతమంది హెడ్స్ కలిస్తేనే ఒక సక్సెస్ఫుల్ సినిమానా కాదా అని జడ్జి లేకపోయారు. సో ప్యూర్ లక్, ఆ టైంలో వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. అలా ఏల్నాట్ సేన్ ఉన్నట్టు కొంతమందికి కొంత ఎక్కువ ఏళ్ళు ఉండొచ్చు. సో అందుకే నందుకు ముందు శ్రీ అని యాడ్ చేసుకున్నాడా ఎలా? అంతే కదా సార్, అది యాడ్ చేసుకున్నప్పటి నుంచి బాగుంది. నిజంగా సార్. ఓకే. ఇప్పుడు అంతకుముందు అన్నేళ్ళు కనిపించిన నందుకి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీనందుకి ఒక డిఫరెన్స్ నాలో చూస్తున్నారుగా. నేను చేస్తున్న ప్రాజెక్టులు కానీ, నాకు ప్రమోట్ అవుతున్న విధానం కానీ, నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు కానీ, బ్యానర్లు కానీ, అదేమన్నా అదృష్టాన్ని తీసుకొస్తుందని ఒక ఆశకే సార్. ఇప్పుడు ఇందులో దాచడం ఏం లేదు సార్, నేను కాదండి యాక్చువల్గా అని చెప్పొచ్చు. బట్ నేను డిసైడ్ అయిపోయాను జీవితంలో చాలా ఓపెన్గా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి అందుకే యాడ్ చేస్తున్నాను సార్. తమిళ్లో ఎందుకు నందు విజయకృష్ణ అని పెట్టారు? అలా కాదు సార్, అది కన్ఫ్యూజన్ సార్. ఏది నా ఒరిజినల్ పేరు ఇప్పటివరకు ఎక్కడ నేను చెప్పలేదు సార్. నా అసలు పేరు బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణ. నాకు నామకరణం జరిగింది బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణ. ఇందులో నుంచి నా స్కూల్ బుక్స్ లోకి ఆనంద్ శ్రీకృష్ణ వెళ్ళింది, ముద్దు పేరు నందు అయింది. సినిమాల్లోకి వస్తే నందు విజయ్ కృష్ణ వెళ్తే బాగుంటుందని అది కాదు అని చెప్పి శ్రీనందుకు వచ్చాను సార్. సో బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణలో శ్రీ కూడా ఉంది, నందు అలవాటు అయిపోయింది కాబట్టి శ్రీనందు అని ఉంచుకున్నాను సార్. ఇది దీని వెనకున్న అసలైన విషయం. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు బ్రహ్మానంద. అది ఆయన పేరుతో అలా. ఇంట్లో ఏమని పిలుస్తారు? నందు అనే పిలుస్తారు సార్. అలానే అలవాటు అయిపోయింది నందు అని చెప్పి. నందు అని పిలుస్తారు, ప్రేక్షకులందరూ కూడా ముద్దుగా నందు అని పిలుస్తారు, అదే పేరు వేసుకున్నాను. సో ఇన్నేళ్ల కెరియర్లో సార్ అంటే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, కొన్ని అంటే అన్వాంటెడ్ ఇవి కూడా నువ్వు ఫేస్ చేసావు. అవును సార్. అవును సార్. సో అవి గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అది గుర్తొచ్చినప్పుడు సార్ అప్పుడప్పుడు మాత్రం చాలా బాధపడుతుంటాను సార్. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిందంటే మంచి ఇన్స్టాగ్రామ్ కొటేషన్లు చదవటం వల్ల, బుక్స్ చదవటం వల్ల ఒక హీరోయిజం ఫీల్ అవుతున్నా. అరే మనం కష్టపడ్డాం బై, ఫేస్ చేసి వచ్చాం అన్ని. నేను అంత హేట్రెడ్ చూశాను, అంత ఫాల్స్ అంటే మన మీడియాలో ఒక యాక్టర్గా ఏదైతే ఒక రూమర్స్ వస్తాయి, బ్యాగేజ్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఆ పీక్ చూశాను. దాన్ని యంగ్ ఏజ్లో ఫేస్ చేశాను, బ్రేక్ డౌన్ అవ్వలే, అయినా కూడా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నాను. సో నాకెవడో ఇన్స్పిరేషన్తో పాటు నాకు నేనే ఇన్స్పైరింగ్గా కూడా ఫీల్ అవ్వడానికి నా స్టోరీస్ నాకే కాన్ఫిడెన్స్ని ఇస్తుంటాయి. ఇదే చేయగలిగావు ఇదెంతరా, అది పుల్ ఆఫ్ చేయగలిగావు ఇదెంత అనే ఆ స్ట్రెంగ్త్ నాకు, ఐ థింక్ నా సర్వైవల్కి వన్ ఆఫ్ ద రీజన్స్ అదే సార్. ఫ్లాప్. సో ఈ విషయంలో గీత సపోర్ట్ ఎంతో? 100% సార్. ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే అసలు ఏముంటుంది సార్, బ్రేక్ డౌన్, జీరో. గీత కానీ, అమ్మ మా నాన్న కానీ, గీత వాళ్ళ పేరెంట్స్, మా అక్క, మేజర్ పీపుల్ సార్. అండ్ నాకు దేవుడి దేవలో నా కజిన్స్ చాలా స్ట్రాంగ్ బంచ్ ఆఫ్ కజిన్స్ ఉన్నారు. ఈ 30-40 మంది నా జీవితంలో నా అదృష్టం సార్ వీళ్ళందరూ. నో మ్యాటర్ వాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేయమని తెలుసు, బట్ అయినా కూడా మనల్ని నమ్మి మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనతో పాటు ఆ స్ట్రెంగ్త్గా ఉండాలి. నేను వచ్చి మీడియాతో మాట్లాడతాను, నేను వెళ్ళి ఇంకో దగ్గర ఏదో చోట మాట్లాడే వస్తా లోపలికి వెళ్ళి, కానీ ఆ వెళ్ళేంత వరకు, బయటికి వచ్చేంత వరకు నన్ను ప్రోత్సహించగలగాలి. నన్ను ఆ 12 days మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను సార్. మీకు తెలుసు పర్సనల్గా, నేను లక్కీగా ఏంటంటే నన్ను నమ్మారు. మీడియా అంతా నా గురించి తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా గురించి ఎంతో న్యూస్ ఉంటుంది కూడా మీకు, కాబట్టి ఐ కుడ్ సర్వైవ్ త్రూ ద రఫ్ పీరియడ్. అంతే సార్, అంతే. కనుక నువ్వు యాక్చువల్గా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటావు కదా? I try. ఇంతకు ముందు అసలు ఉండేది కాదు. I try. ఇప్పుడు ఫుల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని ఫుల్. No, I try to be active because I have also realized that people like it. Yeah. No, people, of course, digital presence and important. being relevant, all of that is important. But I think as actors, as somebody who is famous, people really look up to us. They want to understand us better. And we are very lucky to have it on our phones, which is so easy accessible. When there are comments coming, we can respond to them. That connection. Direct interaction ఉంది సార్.
మేము Yeah. ఉండొచ్చు సార్, మా క్యాడర్ ఆఫ్ యాక్టర్స్ ఉండొచ్చు, కానీ నాకు చిరంజీవి గారిని చూడటం ఎంత ఇష్టపడ్డానో కోవిడ్ టైంలో, కానీ అరే మన మెగాస్టార్ ఇంత ఈజీగా దొరికిపోకూడదు ఫోన్ లో, ఆయన అంత ఈజీగా దొరకద్దనే ఫీలింగ్ వచ్చేది సార్. నాకు కన్ఫ్యూజన్ Yeah. సార్. ఇప్పుడు మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, బన్నీ గారు, పెద్ద స్టార్స్ అందరూ కూడా అంత యాక్టివ్ గా దొరకరు, కనబడరు అంత వీలుగా. సో వాళ్ళలా ఉండాలా, అలా ఉంటేనే మనకు ఒక స్టార్డమ్ వస్తుందా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. డూ యూ హావ్ దట్ క్వశ్చన్? ఎక్కువ అవైలబుల్ గా ఉండకూడదు, స్టార్డమ్ ఉండాలి అంటే. No. అవునా? అంటే నవాడేస్ టోటల్ Shift మారిపోయింది. కానీ మన ఫేవరెట్ హీరోస్ అంత అవైలబుల్ గా ఉంటే మళ్ళీ మనకే నచ్చదు. ఉండదు అంత తొందరగా కనిపించగలదు. I మనకి think స్టార్ ని it's స్టార్ లో also- చూడాలనిపిస్తుంది. I get your point of view, which is what usually people think. Of Mm. course, if they are so approachable, then I understand that. But at the same time, with my one like or one comment back, if it is making somebody else's day Happy, and yeah. making somebody happy who loves and has supported you for 20 years, then Nothing I else. think that is a memory you're creating for someone, right? Correct, correct. It is something. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో కూరల్ని కోస్తే ఇలా కనిపించారు. అది ఇనీషియల్ గా ఆనందం ఇచ్చిన, ఆ తర్వాత నేను అనుకునేవాడిని, బాసు మీరు ఇవన్నీ మాకు మెగాస్టార్ అంటే ఫైట్లే చేయాలి, డాన్సే చేయాలి, డైలాగులే చెప్పాలి, స్టేజ్ మీద మాట్లాడాలి. ఇంతకు మించి మెగాస్టార్ అవన్నీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కదా, దాన్ని ఎక్కువ లైక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇంకా. కానీ ఇది ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు అబ్బా అరే, మన చిరంజీవి కూడా మనలాగే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది రావద్దన్న ఫీలింగ్. No, I think in this time and age where we have social media, where we have back, I think during Uyala Jampala, we didn't do this number of interviews, and we didn't do like, this is how. ప్రెస్ మీట్లు ఉండేవి అంతే. Yeah, we are Pre-release events we are or also audio. growing as in the industry, right? And I think as an actor, we should be doing something which is relevant for people now, because on social media there's this younger audience who might not be born when Uyala Jampala came, so I will have to cater to them. So I think it's Correct. always I have to complete that loop, right? Yeah, అంటే సినిమాలే కాదు, రియాలిటీ షోలు చేశారు, కమర్షియల్ చేశారు, yeah, పర్టికులర్ గా రియాలిటీ షో. yeah. హిందీలో ఇప్పుడు కూడా ఇంకో reality I'm show going చేస్తారు. now. This ఖతరోం కా ఖిలాడి అట. కత్రం ఎవరు కిలాడికి host? ముందు యాక్చువల్ గా మీరు చేస్తున్న రియాలిటీ షో పతి పత్ని. అక్కడ పెళ్లి చేసుకుంది. సో ఎలా ఆ షో అనేది మీ లైఫ్ కి మెమరబుల్ ఇది కదా? Oh, I cannot ఎందుకు tell ఎవరు you how ఖర్చు- important. ఎవరు ఖర్చు పెట్టకుండా పెళ్లి వాళ్ళు చేసి పెడితే మనకి అంటే పెళ్ళే కాదు ఊరికే అంటున్నాను సార్. లేదు, లేదు. ఈవెన్ Yeah, ఆ yeah. షోలోనే మీకు సంగీత్ అక్కడే జరిగింది కదా. Everything. I think, Everything ఆ? yeah. ఆ? As in the part of the show, everything like on the show Related that to happened, అదే related to wedding ఎంగేజ్మెంట్ happened. కూడానా? Engagement Engagement, happened. పెళ్లి, సంగీత్. Engagement సారీ, happened. ఎంగేజ్మెంట్, సంగీత్, పెళ్లి మూడు జరిగింది. No, engagement happened 2 years before that. We didn't announce in public, I knew, but you knew. So, but we announced it on the show that we are engaged, and that's how we entered the show that we are engaged, and now we will get married married. on the show. So that's how the announcement happened. But from Sangeet to Haldi to Karwa- Mehndi, everything happened on national కర్వాయి television. షోనా ఏదో అంటారు కదా, లేదు అది అదే చూసేది ఇదా? కాదు. కడవా చౌత్. ఫస్ట్ కడవా చౌత్ Karwa Chauth. అదే ఏదో పేరు సరిగ్గా తెలియదు కానీ మనకి. ఫస్ట్ అది కూడా Yeah, చేసావా? yeah, everything. క్యా బాత్ హై. Everything happened, and it was so అవును. beautiful. ఏమన్నారు ఫస్ట్ మీరు కుకింగ్ అది వాళ్ళకి ఏం చేసి పెట్టారు మీరు? Maggie. మ్యాగీ. Matlab, అన్ని కోట్లు పెట్టి నీ పెళ్లి టీవీ షోలో చేస్తే మ్యాగీ వండి పెట్టావా? no. I cook. I can cook. I cook really good. Hey, मैं सच्ची में अच्छा खाना बनाती हूँ. इतने 3-4 साल में तो मेरे को एक बार भी कुछ नहीं बनाई. कैसे तेरे को मैं पर मैं खाना अच्छा बनाती हूँ. I cook really well. And nowadays I've started to see those ఏంటి cooking మిమ్మల్ని shows. ఇష్టమైన ఫుడ్ ఏంటి? అమ్మో మనోడిగా ఆకులు, అలమలు, గడ్డి, 6 pack ఫ్రీక్, ఫుల్ ఫిట్నెస్ He's ఫ్రీక్. very, he's into fitness, so I have to always give him Conscious. healthy, no oil, no ghee. అంటే ఫిట్నెస్ అనేది తన నుంచి మీకు వచ్చిందా ఎలా? Yeah. కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో. I think so. I have also started to like the idea of fitness, which has happened recently. It wasn't me. I love junk. I love burgers and pizzas, and I love all of it. But I have realized it's important for me to take care of myself, not because I'm an actor, not just because of that, but for my health. And I see the difference. I see my skin is different now. If you pick up my earlier movies, you'll see a very different side of me. I was heavy, and that was because of the food I was eating, not just ఆల్సో Other బేబీ anything ఫ్యాట్ else. అవిక.
हाँ वो तो तब, but उसके बाद भी I was getting carried away ना with food. But I realized that fitness is important, and when it comes to me and Milind, I think we are always telling each other, did you go to the gym today? Did you do this? Did you walk 10,000 steps? So I think we are keeping each other on track, and yeah, as a couple, I think we should do that. Not just as a couple, we should do this to your parents also. మీ Do it. ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎలా ఇంత స్కిన్ టోన్ ఇదే ఒక 10 ఏళ్ళగా కనీసం నాకు మీ పరిచయం 15 ఏళ్ళగా ఎప్పుడు చూసినా మీరు ఇలాగే ఎలా ఉంటున్నారు? మీ స్కిన్ టోన్ కి ఏంటి రహస్యం? నేను 5 kgs పెరిగాను. ఎలా అలా అనిపించట్లేదే నాకు. స్కిన్ అమ్మ నాన్నల నుంచి వచ్చిన ఆ బ్లడ్ అంతే. మీరు పర్టికులర్ గా చేసేది ఏం లేదు. వాళ్ళు పెట్టుకొని సబ్ పెట్టుకొని రుద్దుకొని Yes. వచ్చారు. మార్నింగ్ వాక్ Happy. అంటే వేరే ఏం ఉండదు. ఒక గంట సేపు వాక్ సార్? He keeps himself happy. కేబిఆర్ వాక్ అంతే. కేబిఆర్కి వెళ్తారా ప్రశాంతంగా? నందు ఆర్టిస్టే కాదు, గుడ్ కామెంటేటర్. హోస్ట్, అదే అదే స్పోర్ట్స్ హోస్ట్. అవును సార్. Which is so different. Like when I got to know, అవును, ఒక ప్రమోషన్స్ కూడా వచ్చింది. yeah, and I was like, he's here. Like I could not connect the dots, and then we had worked on Vaduvu together, but I didn't know this side of him. I only saw it on social media that he had posted something, but I didn't have the knowledge of what he exactly does there. And when I saw it, I was like, multi-talented. What is this? కానీ ఈ ఐపీఎల్ లో నందుని మిస్ అవుతున్నాను. అవును సార్, నాకు Shooting. దేవుడి దయ వల్ల, సైక్ సిద్ధార్థ్ దండోరా వల్ల, వానవీర వల్ల నాకు ఇప్పుడు కమిట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ సార్. సైక్ సిద్ధార్థ్ రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు షూటింగ్ లోనే ఉన్నాను సార్. గుడ్. ఇప్పటివరకు ఉన్నా. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కూడా ఎవ్రీడే సాయంత్రం 6 వరకు షూట్ చేసి 6 తర్వాత చేసుకోవాలి. ఇవాళ ఒక్క రోజు కాకుండా ఇంకా త్రూ అవుట్ ద మంత్ ఇంకా. సో ఏంటి నీ అనాలిసిస్ ఏంటి? ఈ 2026 ఐపీఎల్ విన్నర్ ఎవరు అవుతారని? నేను అనుకోవడం అయితే సార్ సన్ రైజర్స్ హైదరాబాద్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఈ ఇయర్ కెమెరామెన్లు అందరు ఇట్లా రియాక్షన్ ఇచ్చారు, వెనకాల ఒకళ్ళు క్లాప్స్ కొడుతున్నారు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ అవుతుంది అనుకుంటున్నాను సార్ నేను 100% ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అవ్వాలి, బట్ లాస్ట్ ఇయర్ ఇంకో ఫేవరెట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొట్టేసింది 18 years తర్వాత. దే డిజర్వ్డ్ ఇట్ సార్. ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ చూడండి, చాలా డేంజరస్ టీం. బ్యాట్స్మెన్ బౌలర్లు ఎవరు ఫేవరెట్? నాకు ఒక టీం నుంచి ఫేవరెట్ అనేది ఒక వన్ ఫ్రాంచైజీ నుంచి అని ఏం లేదు సార్. నాకు జనరల్గా నాకు మొన్న తిలక్ వర్మ ఆడిన విధానం చాలా నచ్చింది. ఇనిషియల్గా ఇషాన్ కిషన్ బాగా నచ్చింది. అఫ్ కోర్స్ ఫామ్లో లేకుండా సడన్గా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మన హెడ్ మాస్టర్. ఆయన ఒక మ్యాచ్ ఇరగొట్టేశాడు. ఇంకా హెడ్ మాస్టర్ ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుంది, వార్ వన్ సైడ్ అయిపోద్ది లెవెల్లో ఆడేశాడు. సో బ్యాట్స్మెన్ వరకు వచ్చేసరికి నాకు జస్ట్ ఆ పర్టికులర్ రోజు అతను ఎవరు సార్, లాస్ట్ 5 overs 60 runs. Sorry to interrupt, but क्या बातें हो रहा है? What are you talking about? I'm so lost. ఇనిషియల్ గా థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ కొత్త అబ్బాయి 30 balls to go, అసలు గెలవదు మ్యాచ్ అనుకుంటే 5 wickets డౌన్ అయిపోయింది, గెలిపించారు లాస్ట్ మూమెంట్ లో, గాన్ అనుకున్న మ్యాచ్. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీరో వస్తున్నాడు సార్, అలా ఇష్టం అంతే. వన్ పర్టికులర్ అని ఏం లేదు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, కానీ నితీష్ కుమార్ మన తెలుగు అబ్బాయి కాదు, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఐపీఎల్ అంతా యంగ్స్టర్ అయిన వైభవ్ సూర్యవంశీ మీద ఫోకస్ అయ్యింది. అసలు అది చెప్పాలి మెయిన్ థింగ్. సూర్యవంశీ వైభవ్ బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ 6 కొట్టి హైలైట్. అది 6 కొట్టడం హైలైట్ కాదు సార్. నీ డ్రీమ్ ఏంటంటే బుమ్రా ఫస్ట్ బాల్ 6 కొట్టాలని అతను చెప్పాడు చూడండి అంతకుముందు, అది హైలైట్. క్రేజీ సార్. వాట్ అన్ ఇన్స్పైరింగ్ యంగ్. There's this guy called just 15 years old guy. He's a 15-year-old, 16-year-old. I must have seen somewhere on reels. He's unbelievable talent. You cannot believe somebody exists like this with legends he's playing and he's creating waves. Wow. Vaibhav Suryavanshi next level sir. I'd love to meet him someday. కాకపోతే ఏంటంటే ఈ ఏడాది మనం ఐపీఎల్ చేయట్లేదు కాబట్టి నేను ఏ గ్రౌండ్కి వెళ్ళట్లేదు. వెళ్తే ఎక్కడో అక్కడ కలిసేవాడిని ఎవరినైనా, బట్ వెళ్ళట్లేదు కాబట్టి కుదరట్లేదు. మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? मुंबई आउट ऑफ द रेस सर. मुंबई आउट ऑफ द रेस है क्यों? अच्छा हो गया. प्लेऑफ्स को क्वालिफाई नहीं हो सकते विद द consecutive losses there. మీరు ఏం సార్ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం యాక్చువల్ గా. ఈ టీం గెలుస్తుంది అనేది కష్టంగానే ఉంది. అంటే వరుసగా ఎస్ఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చింది కాబట్టి ఒక కిక్. ఓడిపోయింది కదా మొన్న ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఫస్ట్ 2 ఓడిపోయారు. యా, కమింగ్ టు అగ్లీ స్టోరీ మే 22న విడుదల అవుతుంది. అగ్లీ స్టోరీ సందర్భంగా సన్ రైజ్ హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పి శ్రీనందు దానికి ఎక్కువ ఉంటుంది సార్ వ్యూస్. ఓకే, ఏంటి ఫైనల్ గా అగ్లీ స్టోరీ మీద మీకున్న అంచనాలు ఏంటి? ఈ సినిమా తర్వాత
నందు ఫుల్ బిజీ అయిపోతాడా, అలా అవిక ఫుల్ బిజీ అయిపోతుందా, అసలు ఏంటి? Sir, అలాగే ఈ డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? ఐ థింక్ సార్ అగ్లీ స్టోరీ ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్తాను సార్. ప్రణవ్ స్వరూప్ ఆయన లక్కీ మీడియా బ్యానర్లో అక్కడ జరిగిన కొన్ని సినిమాలకి వర్క్ చేశారు అసోసియేట్ డైరెక్టర్గా అలా. అండ్ దెన్ ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ఈ కథ చెప్పటమే చాలా ఎక్స్ట్రీమ్ ఒక కన్విక్షన్ ఉంది సార్ ఆయనకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలాంటి పర్ఫార్మెన్సెస్ రావాలి, సినిమా ఎలాంటి మేకింగ్ ఉండాలి, ఎలాంటి మ్యూజిక్ కలర్స్ ఎలా ఉండాలి, చాలా కన్విక్షన్ ఉంది సార్ ఆయనకి. అండ్ ఆయనలో నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే, ఒక డెబ్యూ చేస్తున్నప్పుడు ఒక సేఫ్ గేమ్ ఆడాలనుకుంటాం సార్. Yeah. ఒక రామ్ కామ్ ఏదో తీసుకుందామని. కానీ నా డెబ్యూ సినిమాతోనే నేను ఒక స్టాంప్, నేను ఇది అని వేసుకుంటాను. ఐ టేక్ దట్ ఛాన్స్. అగ్లీ స్టోరీ అనేది ఒక ఛాన్స్ సార్. ఆ సినిమా మా అందరికీ తెలిసే చేసాం. ఆ ఛాన్స్ తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్, త్రివిక్రమ్ గారి స్టైల్లో. ఆ తర్వాత నా పరంగా సార్ నేను ఎలా చూస్తున్నాను అంటే, నేను అగ్లీ స్టోరీ చేయడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫామ్ చేయడానికి ఇంతకన్నా బెటర్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరికాయి. దండోరాలో కూడా నాకు స్కోప్ దొరికింది, సైకిల్లో కూడా దొరికింది. కానీ ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అంత ఈజీగా దొరకదు. దొరికినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేశాను సార్, ఫర్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ ఐ బి ఏబుల్ టు డూ. అంటే ఈ క్యారెక్టర్ కి ఇంత ముందు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన చాలా different ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా నీకేమన్నా? ఇన్స్పిరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ లేదు సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ లేదు, కానీ ఇలాంటి సినిమా కూడా చేయొచ్చు, యాంటగనిస్ట్ మీదే సినిమా అంతా యాంటీ హీరో సినిమా చేయొచ్చు అనడానికి ఇన్స్పిరేషన్ షారుఖ్ ఖాన్ గారి, బాజీ గారి, ఇది ఫహద్ ఫాజిల్ గారు. బట్ ఈ క్యారెక్టర్లో యాక్టింగ్ చేయడానికి నేను రిఫరెన్స్ ఎవరిది చూడలేదు సార్. Okay. అంటే అందులో ఈయన ఎలా చేశారు, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసిందని నేను ఎక్కడ ఐ డెంట్ చెక్ ఇట్ అవుట్ సార్, చూడలేదు. ఇందాక ఇంటర్వ్యూలో చేసింది కొంచెం మీకు ఏమన్నా అపరిచితుడు నుంచి ఇన్స్పైర్ చేసినట్టు అనిపిస్తుండొచ్చు, కానీ సినిమాలో అసలు అలా ఉండదు. Okay. అది చాలా ట్రూ టు కార్తిక్స్ క్యారెక్టర్ చేశాను సార్. సో నా పరంగా ఈ సినిమా నాకు నందు ఒక డిఫరెంట్ సినిమా అటెంప్ట్ చేయడానికి వెనకాడడు అని కథలు రాసుకునే అందరు కొత్త డైరెక్టర్లకి, ఫ్యూచర్ జనరేషన్ డైరెక్టర్లకి, జెన్జీ డైరెక్టర్లకి నేను అరే మనం ఏదైనా ఒక కొత్త కథ రాసుకుంటే వీడిని అప్రోచ్ అవ్వచ్చు అనే ధీమా తీసుకొస్తాను సార్. Okay. ఐ సీ మై సెల్ఫ్ దేర్ దీని పరంగా. What next? అనిల్ రావుపూడి గారి దగ్గర రైటర్గా చేశారు సార్ ప్రవీణ్ గారు. ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను, అయిపోవచ్చింది. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. నేను వెన్నెల కిషోర్, వైవహర్ష త్రూ అవుట్ ఆ సినిమా చేస్తున్నాను సార్. కార్తిక్ సుబ్బరాజు గారి ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను సార్, దేర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్. ఆ రెండు కాకుండా త్రివిక్రమ్ గారు రెసిడెంట్ సినిమా కూడా వచ్చేస్తున్నాను సార్, కృష్ణకాంత్ అనే అబ్బాయిది. అది 11వ తారీఖు నుంచి షూట్ జరుగుతుంది. ఈ 3 ప్యారలల్గా జరుగుతున్నాయి సార్. దీని తర్వాత ఒప్పుకున్న 2 ఉన్నాయి, అవి జూన్ ఎండ్లో అలా స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఇవి జరుగుతున్నాయి సార్. Okay. There is a lot coming, but I can't talk. Not allowed to announce anything right now. The only thing I can announce is the Fear Factor Khatron Ke Khiladi, and this is going to be my second time on that show. And yeah, I'm excited to perform stunts and hold snakes. Cape Town. Yeah, last time was Argentina, which was very cold. So I'm excited for that show. There is so much that I will get to do, like lifting alligators and whatnot. So yeah, I'm nervous also. Yeah. So you are alone participating in that show, or even Milind also joined? See, I can't have Milind every time along with me. He has work too. But if I get a choice, I would want him to be there. But that show I'm doing alone. And keep visiting and going. no, we're not allowed. So it's like we don't even know what stunts are happening, anything. It's almost like we'll have our phones. Big Boss కానీ adventurous Big Boss లాగా. Hey, don't scare me, no. అయిపోయావు. I'm very scared of Big Boss and all. Please అక్కడికి don't వెళ్ళు, scare me. మొత్తం పంపించేస్తారు నీకు. Okay. Sir. So 22nd రాబోయే మీ Yes. అగ్లీ స్టోరీ సార్ మంచి హిట్ అవ్వాలి. Thank you, sir. ఇద్దరికి మంచి పేరు Thank you. తేవాలని Thank you so much, sir. కోరుకుంటున్నాను. Thank మీన్స్ you. అలాట్ సార్. Thank థ్యాంక్ యూ you. సో మచ్. Thank you so much. యా, చూసారు కదండి, నందు అండ్ అవికాతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.